హరే కృష్ణ. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. ఇస్కాన్ నిజామాబాద్ ద్వారకానగర్ వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం జూలై 5, 6, 7 తేదీలో అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాం. జూలై 5, 6, 7 తేదీలో జరిపేటువంటి జగన్నాథ రథయాత్ర మహోత్సవం నిజామాబాద్లో ప్రసిద్ధిగాంచినటువంటి క్లాక్ టవర్ దగ్గర వచ్చాము. సో ఈ క్లాక్ టవర్ దగ్గరలో శ్రీ జగన్నాథ రథయాత్ర చాలా పెద్ద మండపము మొట్టమొదటిసారిగా నిజామాబాద్ చరిత్రలోనే వేయడం జరిగింది. కలకత్తా నుంచి సుమారుగా 100 మంది కార్మికులు వచ్చి ఈ యొక్క రథయాత్ర కోసము వాళ్ళు ఎంతో రాత్రి పగలు కష్టపడి ఈ యొక్క పండాలు వేయడం జరిగింది. సో ఈ పండాలు ఏముందో మనం చూద్దాం రండి. హరే కృష్ణ. సో ఈ పండాలు సుమారుగా 20 రోజుల నుంచి ఇక్కడ ఎంతోమంది కార్మికులు వచ్చి రాత్రి పగలు ఇక్కడ పనిచేస్తున్నారు. సుమారుగా 40/20 120 ఫీట్ ఉన్నటువంటి ఒక పండాలు. సో ఎంతోమంది కార్మికులు కలకత్తా నుంచి రావడం జరిగింది. సో చూస్తే రాత్రి పగలు వాళ్ళకి నిద్ర లేదు, పడుకున్నారు, ఇక్కడ భోజనం చేస్తున్నారు, ఇక్కడ పడుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తే జగన్నాథ మండపం ముందుకెళ్తే ఇక్కడ సో ఇక్కడ జగన్నాథ స్వామి మండపము రాబోతుంది. 2 రోజులు రాబోతుంది. సో అక్కడి నుంచి భక్తులు అలా నడుచుకుంటూ వస్తూ ఈ యొక్క జగన్నాథ స్వామిని దర్శించుకొని అక్కడ తీర్థప్రదేశాలు తీసుకొని మళ్ళీ అదేంటి ఎగ్జిట్ మార్గము. సో ఈ మార్గంలో భక్తులతో వెళ్ళిపోతారు. సుమారుగా వారం రోజుల నుంచి ఇక్కడ నిజామాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు తర్వాత కమ్యూనిటీ సేవకు చాలామంది క్లీన్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రాంతం చూస్తే మనం ఒక నెల రోజులు చూసే ప్రాంతం చాలా చూడటువంటి పరిస్థితి కానీ స్వామి రావడం వల్ల ఇక్కడ అంతా నీట్గా ఇంకా కొంచెం క్లీన్ చేసేది ఉంది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఉంది, థర్డ్ రౌండ్ ఎల్లుండి చేయబోతున్నారు. సో ఎంత ప్రాంతము స్వామి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎంతో శుద్ధిని చేయడము చాలా ముఖ్యమైనది. సో తర్వాత మనం చూస్తాము 5వ తేదీ సాయంత్రము ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. సో మీ అందరికీ నిజామాబాద్ ఇస్కాన్ నుంచి ఇందూరు మరియు చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ ఇస్కాన్ నిజామాబాద్ ద్వారకానం నుంచి ప్రత్యేక ఆహ్వానము. రండి, జగన్నాథ స్వామి దర్శించుకోండి, రథాన్ని లాగండి, స్వామి యొక్క కృపను పొందండి. హరే కృష్ణ. ఇట్లు ఇస్కాన్ ద్వారకానగర్, నిజామాబాద్, సిద్ధ బలరామ్ దాస్.